నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హైదరాబాద్ రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా అవ్వబోతోంది అని చెప్పేసి కేటీఆర్ గారు కామెంట్ చేశారు. ఉమ్మడి రాజధానిగా కూడా టైం అయిపోతుంది అని చెప్పేసి. మరి ఇలా హైదరాబాద్ అనేది యూటీగా మారిపోతుంది అనేటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అలా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, వేములవాడలో జరిగినటువంటి ఒక సమావేశంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండబోదు ఇకపై రాబోయేటువంటి రోజుల్లో, June 2తో అయిపోతుంది టైం పీరియడ్. అంతేకాకుండా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా అవ్వబోతోంది అనేటువంటిది కూడా ఆయన కామెంట్ చేశారు. అది నిజంగా జరగబోతోందా? అసలు ఆయన ఎందుకు ఈ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీటిని? అంటే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇప్పుడు వస్తున్న ఫస్ట్ ఎన్నికలు అమ్మాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయినా సరే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్, కనీసం కొన్ని సీట్లైనా కనుక బీఆర్ఎస్ గెలుచుకోలేకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోతుంది. అందులో ఇది ఉద్యమ పార్టీగా ఏర్పడింది, తెలంగాణ సెంటిమెంట్ మీద ఏర్పడిన పార్టీ. బిగిన 2 టర్మ్స్ గెలిచింది, తర్వాత ఎక్కువ లోక్సభ స్థానాలు కూడా గెలుచుకుంది. కానీ సడన్గా మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఇది జాతీయ స్థాయి ఎన్నికలు, లోక్సభకు జరుగుతున్న ఎన్నికలు. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా ఆవిర్భవించినా కూడా టీఆర్ఎస్ నుంచి ఇవాళ ఏ పక్క రాష్ట్రంలో కూడా ఒక్క సీట్ కూడా కంటెస్ట్ చేయట్లేదు, ఇక్కడున్న సీట్లు తప్ప. కాబట్టి ఇవాళ కనుక లోక్సభ స్థానాల్లో కనుక మినిమం 12 సీట్లు కనుక గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తను శాసించే పరిస్థితి ఉండదు కేంద్రాన్ని. కాబట్టి మనం ఒక అశక్తులం అయిపోతాము. రేపు June 2వ తారీఖుతో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు దాటిపోతుంది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండటం అనే ఒక పరిమితి మూలాన దీన్ని ఇప్పటివరకు కేంద్రపాలిత ప్రాంతంగా చేయలేదు. ఇప్పుడు June 2 తర్వాత ఉమ్మడి రాజధానిగా ఉండదు, కేవలం హైదరాబాద్కి మాత్రమే రాజధానిగా ఉంటుంది. కాబట్టి తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కుమ్మక్కై ఇది కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తుంది అనేది కేటీఆర్ గారు ఓ రకంగా భావోద్రేకాన్ని రెచ్చగొట్టేటందుకు ఉపయోగించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఇప్పుడు కనుక ఎక్కువ సీట్లు గెలవకపోతే బీఆర్ఎస్లో ఎవరు ఉండరు నాయకులు. ఎందుకంటే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఉనికి అనేది ఇక ఉండదు. ఎట్లా అంటే ఓట్లు కూడా 2 జాతీయ పార్టీలు పోటాపోటీగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీకి ఓటేస్తే ఉపయోగం ఏంటి అనేది రాజకీయ చైతన్యం ఉన్న తెలంగాణలో ప్రతి ఓటరు ఆలోచిస్తాడు. వీళ్ళకేం పెద్ద అక్కడ కొన్ని సీట్లు ఉండటం వలన ఒక 5, 6, 4, 3 ఏం ప్రయోజనం లేదు. ఏదో ఒక పార్టీ కన్నా ఉంటే, సపోజ్ బీజేపీకి ఎక్కువ స్థానాలు ఉంటే బీజేపీ కనుక రేపు అక్కడ గెలిచిందనుకోండి, డబుల్ ఇంజిన్ అని అంటున్నారు కదా. కాబట్టి కనీసం సింగిల్ ఇంజిన్ అయినా పనిచేస్తుంది కేంద్రం నుంచి. ఇక్కడ ఎట్టాకు కాంగ్రెస్ ఉంది, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళే గెలిచారనుకోండి కేంద్రంలో, అప్పుడు డబుల్ ఇంజిన్ అవుతుంది కాంగ్రెస్కి ఇక్కడ అక్కడ. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక అయోమయంలో పడిపోయారు. ఏదో ఒక విధంగా మన ఉనికి కాపాడుకోవాలంటే ఇలాంటి భావోద్వేగమైన ప్రకటనలు చేయాలని. గతంలో ఒక సందర్భంలో కొంతమంది బీజేపీ నాయకులు, విద్యాసాగర్ రావు గారు లాంటి వాళ్ళు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ కూడా మహారాష్ట్రకి, ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు దీన్ని. కొన్ని వేదికల మీద ఆయన దానికి ఒక రీజన్ కూడా చెప్పారు. ఇక్కడ ఎక్కువ కేంద్ర రక్షణకు సంబంధించిన విభాగాలు ఉన్నాయి కాబట్టి ఈ హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తర్వాత దేశ సమగ్రతకి, తర్వాత శాంతి భద్రతల అంశంలో కూడా ఎక్కువ సంఘటనలు హైదరాబాద్ బేస్డ్గా జరిగిన కొన్ని ఉగ్రవాద ముఠాలు చేస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా, హింస జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఈ ప్రాంతం మీద కేంద్ర రక్షణ దళాలు, కేంద్ర పోలీసు, కేంద్ర విభాగాలన్నీ కూడా నిఘా ఉంచుతాయి. కాబట్టి కొంత భద్రత ఏర్పడుతుంది అనేది ఆయన ఉద్దేశం. స్ట్రాటజికల్గా కూడా దీన్ని 2వ రాజధానిగా కూడా చేయాలనేది. ఎందుకంటే ఢిల్లీ పాకిస్తాన్కి బాగా దగ్గరగా ఉండటం వలన ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనం రాజధానిలో ఏదన్నా అవాంఛనీయమైన పరిస్థితి ఏర్పడితే ఇప్పుడైనా స్టాండ్ బైగా హైదరాబాదు స్ట్రాటజికల్గా దేశానికి మధ్యగా ఉంది, అన్ని రాష్ట్రాలకి అందుబాటులో ఉంటుంది. సెకండ్ రాజధానిగా కూడా దీన్ని డెవలప్ చేయాలనే ఒక చర్చ జరిగింది కొన్నాళ్ళు. ప్రతిపాదనలు సెకండ్ క్యాపిటల్.
అట్లా కూడా ఉంది. అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటే సెకండ్ క్యాపిటల్గా ఉండటం వలన కేంద్రానికి ఎక్కువ దీని మీద ఆధిపత్యం ఉంటుంది, ఏదైనా నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోగలుగుతుందని. కానీ మామూలుగా చూస్తే హైదరాబాదే తెలంగాణకి గుండెకాయ. ఇప్పుడు 70% ఆఫ్ ద ఇన్కమ్ తెలంగాణకి హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇదే కనుక కేంద్రపాలిత ప్రాంతంగా వెళ్ళిపోయింది అనుకోండి సపోజ్, అప్పుడు తెలంగాణకి ఇన్కమ్ తగ్గిపోతుంది. తర్వాత దీని మీద పెత్తనం ఎక్కువ కేంద్ర మాట చెల్లుతుంది. ఇప్పుడు అద్దీంట్లో ఉన్నట్టే వీళ్ళు ఇక్కడ రాజధానిగా ఉన్నా కూడా, ఇప్పుడు సపోజ్ ఢిల్లీ స్టేట్ క్యాపిటల్ అయినా కూడా మేజర్ 4 పవర్స్ అన్నీ కూడా కేంద్రానికి ఉంటాయి, లా అండ్ ఆర్డర్తో సహా. ఒక అద్దీంట్లో ఉన్నట్టు ఉంటుంది. అందువల్ల కేటీఆర్ గారు ఇప్పుడు ఒక భావోద్వేగమైన ఈ ప్రకటనలు చేయటం ద్వారా ఎన్నికల్లో కొంతైనా లబ్ధి పొందొచ్చు అనే ప్రయత్నం ఇందులో ఉంది, ఇమిడి ఉంది. కాకపోతే ఇవాళ కాకపోయినా ఇంకా కొంతకాలం తర్వాత అయినా, అంటే గతంలో అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసినప్పుడు కూడా హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేసుకోవటం ఉత్తమం, తెలివిగల పని అని ఆయన చెప్పాడు. స్ట్రాటజికల్గా అది మంచి నిర్ణయం అని. కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా ఇక్కడ ఉన్న రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఇన్స్టాలేషన్ సంస్థలను బట్టి కానీ, రెండోది దేశంలో రెండో రాజధాని అనే ప్రస్తావన కనుక ఎప్పుడు వచ్చినా కూడా దానికి అర్హత ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే, డెఫినెట్గా చెప్పొచ్చు. ఇంకా ఏ నగరానికి కూడా ఇవ్వరు రెండో రాజధాని. ఎందుకంటే ఆ రోజుల్లోనే బిఫోర్ ఇండిపెండెన్సే అంబేద్కర్ గారు హైదరాబాద్ యొక్క శక్తిని, తర్వాత ఈ భౌగోళికంగా హైదరాబాద్ ఉన్న ప్రదేశానికి బట్టి ఆ ప్రాధాన్యత అర్హత ఉందని ఆయన నిర్ణయించాడు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళందరి దృష్టి కూడా ఉండింది. కాకపోతే ఇప్పుడు దాకా రెండో రాజధాని ప్రస్తావన రాలేదు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు పెడతానంటున్నాడు. కానీ 75 ఏళ్ల తర్వాత, స్వతంత్రం తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రెండో రాజధాని మీద తీవ్రంగా ఆలోచించాల. ఒకవేళ ఆలోచించి అలాంటి పరిస్థితులు అరైజ్ అయితే డెఫినెట్గా హైదరాబాద్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినప్పుడు రెండో రాజధానిగా నియమితం అయిందంటేనే ఆటోమేటిక్గా కేంద్రపాలిత ప్రాంతంగా కూడా డిక్లేర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఏమీ అడ్డం పడలేవు. ఎందువల్లంటే అది దేశ భద్రతకు సంబంధించిన అంశం, దేశ అవసరానికి సంబంధించిన అంశం. ఏం ఫిజికల్గా తీసుకెళ్ళిపోవటం లేదు హైదరాబాద్ని, ఇక్కడే ఉంటుంది. కాకపోతే కేంద్ర ఆధీనంలో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కూడా కేంద్ర ఆధీనంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంత, అంటే ఇప్పుడు ఈ మాట కేటీఆర్ అనడం వల్ల కేటీఆర్కి ఏ లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ప్రజలు ఎలర్ట్ అవుతారుగా, ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం అయ్యి ఆపాలంటే బీఆర్ఎస్ మాత్రమే ఆపగలుగుతుందని చెబుతున్నాడు కదా ఆయన. ఇప్పుడు జాతీయ పార్టీలు చేయడానికి ఈజీగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీగా మనం ఈ భూభాగాన్ని కోల్పోవటం బీఆర్ఎస్ ఒప్పుకోదు కదా. మేము సేఫ్ గార్డ్గా ఉంటాము అన్నట్టు ఆయన చెబుతున్నాడు. మేము కాపలా ఇది అంటారు కదా, అలా అవ్వనీయకుండా చేయడానికి డాగ్ లాగా మేము కాపాడుతామని ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో అది ఇమీడియట్గా లబ్ధి జరిగే అంశమే కదా, ప్రజలు కనుక నమ్మితే. ఓకే, సో అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా అవ్వబోతుంది అనేది, సో దానిపైన మిగిలినటువంటి పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి, మరి దానికి సహకరిస్తాయి అంటే అసలు వాళ్ళు ఈ మాటలు పట్టించుకుంటే లేదా వదిలేస్తాయి? ఇప్పుడుగా వచ్చిన థ్రెట్ అయితే ఏం లేదు. కానీ ఆయన ఊహాజనితమైన ఊహాది అంతే. అదే అంటే రేవంత్ రెడ్డి గారు మాట కూడా ఇక్కడ ఆయన ప్రస్తావించారు కాబట్టి ఈ రెండు కుమ్మక్కవుతాయి అని చెబుతున్నాడు. అందువల్ల ఆ రెండు పార్టీలు కాకుండా మాకేస్తే మేము తెలంగాణ ప్రయోజనాలని, హైదరాబాద్ ప్రయోజనాలని కాపాడతాం అనేది ఆయన చెప్పదలుచుకున్న అంశం. కాబట్టి ఆ రెండు పార్టీలకి మీరు ఓటు వేయద్దు, జాతీయ పార్టీలు అయినా కూడా. ప్రాంతీయ పార్టీగా కనుక కేసీఆర్ని 12 సీట్లతో కనుక కనిపిస్తే కేసీఆర్ మాట ఢిల్లీలో కూడా చెల్లుతుంది, ఆయన మన తరపున నిలబడతాడు అని ఆయన అడక్కనే అడిగినట్టు అయింది. అవును, మరి ఈ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నేపథ్యంలో కేటీఆర్ గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్కి సంబంధించి, సో మరి మిగిలినటువంటి పార్టీలు స్పందిస్తాయి, అసలు ఏం చేస్తాయని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సౌజన్య, మన వీక్షకులు కూడా.